అత్యవసర పిలుపు వచ్చింది. దీంతో పలువురు ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. కాగా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఇప్పటికే ఢిల్లీలోనే అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ నితిన్ నవీన్తో నేతలు కీలక సమావేశం కానున్నారు. రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై పోరాటాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. పార్టీ బలోపేతానికి తగిన దిశానిర్దేశం చేయడానికి అధిష్టానం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ అధిష్టానం నుంచి అత్యవసర పిలుపు వచ్చింది. దీంతో పలువురు ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. కాగా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఇప్పటికే ఢిల్లీలోనే అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ నితిన్ నవీన్తో నేతలు కీలక సమావేశం కానున్నారు. రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై పోరాటాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. పార్టీ బలోపేతానికి తగిన దిశానిర్దేశం చేయడానికి అధిష్టానం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, అంటే మరి కాసేపట్లోనే తెలంగాణ బీజేపీ నేతలతోటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ ఎంపీలందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. దాంతోపాటు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా రాష్ట్రంలో ఏ విధంగా బీజేపీ సంబంధించినటువంటి సంస్థాగత సంబంధించినటువంటి అంశాలు, ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపైన వారు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలతో పాటు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి కీలకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీ ముందుకు వెళ్ళాలి, జంజీతోటి ఏ విధంగా దగ్గర కావాలనే అంశాలపైన వారు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణ బీజేపీలో కొంత పార్టీ నేతల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి వాదనలు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. కానీ రీసెంట్గా ఢిల్లీలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇటీవలే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నివాసంలో ఇటు తెలంగాణ బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. లంచ్ మీటింగ్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నేతృత్వంలోనే ఈ యొక్క సమావేశం కూడా జరిగింది. అంటే పార్టీలో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరివేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధిష్టానం వారికి దిశానిర్దేశం కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క కీలకమైనటువంటి సమావేశంలో ఈ అన్ని అంశాలపైన కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధాని మోడీ స్వయంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలతోటి మాట్లాడడం జరిగింది. వారికి సంబంధించినటువంటి సోషల్ స్టాటస్ అంటే సోషల్ మీడియాలో
ఎంతవరకు వ్యూవర్షిప్ ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, వారికి ప్రజాదరణ ఏ విధంగా ఉంది అనే అంశాలపైనే సుదీర్ఘంగా కూడా వారు చర్చించినా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇటు నితిన్ నవీన్ కూడా ఇప్పుడున్నటువంటి ఎంపీలందరికీ ఈ అంశాలపైన కీలకంగా ఫోకస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఎంపీయే కాకుండా గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ నాయకులందరూ కూడా సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి, వాటి ద్వారా అందరికీ మెసేజ్ పంపాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి నిధులు కావచ్చు, ప్రాజెక్టులు, అవన్నీ ప్రజల ముందుకు ఏ విధంగా తీసుకెళ్లిన అంశాలన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టాలని చెప్పేసి కూడా నితిన్ నవీన్ వీరికి దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సరిగా 3:30 ఈ యొక్క కీలకమైనటువంటి సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ అందరూ ఎంపీలు కూడా ఇటు బీజేపీ కేంద్ర కార్యాలయం కూడా చేరుకోవడం జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నవీన్. థాయిలాండ్లోని బ్యాంక్ రూయిలో